అండి. మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్‌ని అబ్జర్వేషన్ చేసినప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకిక్కడ సపోర్ట్ జోన్ ఏదైతే 24,400 ఉందో ఇదైతే క్రూషియల్‌గానే ఉంది. మనకి బుల్లిష్‌కి టర్న్ అయిందని అర్థమైంది. స్లోగా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నట్టయితే మనకి ఇక్కడి నుంచి చూస్తే స్లోగా హయ్యర్ హైస్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్‌తో మొమెంటమ్ అయితే చేస్తుంది. కానీ మనకి 24,668 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అండ్ ఇక్కడ ఒక జోన్ మీకు కనిపిస్తుంది 24,668 అండ్ 24,758 అనే ఈ జోన్ని క్రాస్ చేసి అబవ్ మొమెంటం చేస్తే మాత్రమే మనకి బుల్లిష్కి టర్న్ కావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న జోన్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ జోన్ వరకు మనకి మొమెంటం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ రోజు మనకి 131 పాయింట్స్ మొమెంటం వచ్చినా కూడా ఒక రేంజ్లోనే స్టక్ అయిపోయింది. స్టిల్ ఇంకా టోటల్ బుల్లిష్కి మారింది అని చెప్పడానికి మనకైతే ఎక్కడ కూడా లేదు. అండ్ మనం ఇప్పుడు 4 అవర్లీ టైం ఫ్రేమ్లో దీన్ని చేంజ్ చేసి అబ్జర్వేషన్ చేసినప్పుడు మనకి 4 అవర్స్ టైం ఫ్రేమ్లో చూడండి ఎగ్జాక్ట్గా ఇది ఒక సపోర్ట్ జోన్. మేలో నుంచి ఈ జోన్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ తీసుకొని మొమెంటం అయితే చేస్తూ ఉంది. సో ఇక్కడి నుంచి కూడా మనకి ఇంతకు ముందు ర్యాలీ అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మనకి ర్యాలీ చేయాలి అని అంటే ఈ స్టక్ అయిపోయిన 24,750 లెవెల్ ఏదైతే ఉందో అది క్రాస్ అయిపోతేనే మనకి అబోవ్ రెసిస్టెన్స్ నేను ఏదైతే 24,950 లెవెల్ మార్క్ చేశానో అంతవరకు మనకి మొమెంటం వస్తుంది. అప్పటి నుంచి మనకి కొద్దిగా నిఫ్టీలో బుల్లిష్ మొమెంటం చూసాము అనడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. స్టిల్ ఇంకా మనము బేరిష్ మొమెంటంనే నిఫ్టీలో అబ్జర్వేషన్ చేస్తున్నాము. సో రేపు ఒకవేళ మనకి ఓపెన్ అయ్యేటప్పుడు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇమీడియట్గా 24,750 అనేది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ చేస్తేనే అబవ్ మొమెంటం మనకి 24,950 లెవెల్ ఏదైతే మనం రెసిస్టెన్స్ జోన్ని మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే 24,668 లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ సపోర్ట్ చేసుకుంటూ మొమెంటం చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా డౌన్ ఫాల్ వచ్చింది అంటే ఒకవేళ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేస్తే 24,400 జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ సపోర్ట్ జోన్కి డౌన్వర్డ్ మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు గ్రాప్ డౌన్ ఓపెన్ అయింది 24,550 కన్నా డౌన్వర్డ్ అంటే ఈ సపోర్ట్ జోన్ వరకు మనం ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో ఈ సపోర్ట్ జోన్ వరకు మనకు మొమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఈ మూడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అండ్ ఫ్లాట్ ఇన్ నిఫ్టీ 50. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్లోనే స్టక్ అయిపోతూ ఉంది. మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఆగస్టు 5th నుంచి కూడా ఇదే రేంజ్లోనే కన్సాలిడేషన్ అవుతూ ఉంది. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే 500 పాయింట్స్ రేంజ్లోనే మొమెంటం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే 54,600 లెవెల్ దగ్గర మార్క్ చేసుకున్న జోన్ ఉందో సపోర్ట్ జోన్ ఇక్కడ వరకు రావడం లేదు. డౌన్వర్డ్ బ్రేక్ కావడం లేదు, ఐదర్ అప్వర్డ్ కూడా బ్రేక్ కావడం లేదు. సో రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే ఇక్కడ నుంచి కూడా ఒకవేళ డౌన్వర్డ్ మొమెంటం చేస్తే 55,000 లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్వర్డ్ బేరిష్గా అయినా కన్వర్ట్ కావాలి. లేకపోతే మనకి ఇక్కడ నుంచి కూడా 55,600 లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా రేపు మనకి 55,400 కన్నా అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 55,608 లెవెల్ ఏదైతే మనకి జోన్ ఉందో అంటే ఈ రేంజ్ బౌండ్లోనే ఉండిపోయిందో సో ఈ లెవెల్ అనేది క్రూషియల్గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు మనకి 55,000 కన్నా డౌన్వర్డ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే 54,600 లెవెల్ ఏదైతే ఉందో జోన్ సప్లై జోన్ ఏదైతే ఇది ఇక్కడ ఏదైతే మనకి జోన్ సపోర్ట్ది కనిపిస్తుందో ఈ సపోర్ట్ జోన్ అనేది మనకి మంచిగా మనకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి కూడా మళ్ళీ రివర్సల్ మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనకు బ్యాంక్ నిఫ్టీలో 55,608 లెవెల్ కానీ 55,000 లెవెల్ కానీ ఏదో ఒక జోన్ని బ్రేక్ అయితే అప్ ఆర్ డౌన్ చేయాలి. డౌన్వర్డ్ బ్రేక్ చేస్తే ఈ మనకు సపోర్ట్ జోన్ వరకు వస్తుంది. 55,608 జోన్ ఏదైతే ఉందో అది కనుక బ్రేక్ చేసిందంటే ఇక్కడి నుంచి కూడా మనకి మొమెంటం 400 ఇక్కడి నుంచి చూస్తే మనకి 200 to 300 పాయింట్స్ మొమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఈరోజు రెండు కూడా 130 పాయింట్స్ మొమెంటం చేసా కూడా స్టిల్ బేరిష్ సైనే మనకు కనిపిస్తూ ఉంది. సో రోజు మనం ఒక స్టాక్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ రోజు మనం స్టాక్ని అబ్జర్వేషన్ చేసినప్పుడు ఓలా ఎలక్ట్రా స్టాక్ ఏదైతే మనం డిస్కషన్ చేసుకున్నామో మనకి రీటెస్ట్ అయ్యి మొమెంటం అయితే అప్వర్డ్ స్టార్ట్ అయింది. బట్ స్టాక్స్లో ఏవి కూడా ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇది మంచి ఛాన్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి. సో ఎవరైనా
ఇంట్రెస్ట్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా మంచి ఫండ్ని చూసి అబ్జర్వేషన్ చేసుకొని ఎంట్రీ తీసుకోండి. ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి.